అనంతపురం, రాయలసీమ, బ్యాక్ టు లైవ్ షో. ఏపీకి ప్రత్యేక హోదానా లేకపోతే హోదాకు సమానమైన లేకపోతే మించిన సాయం ఆ ప్యాకేజ్ రూపంలో వస్తుంది, దాని గురించి మాట్లాడుతున్నాం. రామకృష్ణ గారు, అంటే కొంత పార్టీ తెలుగుదేశం లైన్ ఏమన్నా మార్చుకుంటోందా నిన్న జరుగుతున్న ఈ 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో? అంటే ఇందాక మనం అనుకున్నట్టే హోదాకి మించి సాయం వచ్చే రకంగా ఉంటే ప్రయోజనాలు ఉంటే తీసుకునే అవసరం ఒకటైతే కనుక అందులో చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, రెవెన్యూ డిఫిసిట్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేక పారిశ్రామిక రైతులు. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? ఆయన చాలా సీరియస్ గా మొన్న తిరుపతి బహిరంగ సభ ద్వారా అల్టిమేటం జారీ చేశారు కేంద్రానికి. ఇదిగో ఈ దశలో ఉద్యమాలు చేస్తాం, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి హోదా కోసం ఆందోళన చేస్తాం. మరి మీ మిత్రపక్షమైన ఆయన నాయకుడిని కూడా ఒప్పిస్తారా? అసలు దీనిలో ఒకటి సార్, మేము మొదటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి మా యొక్క అభిప్రాయం అంటే, ఇప్పుడు మేము ఏదైతే చట్టంలో పెట్టారో లేదైతే ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని మేము కోరుతా ఉన్నాం. వారు అదే తిరుపతి సభలో చెప్పడం జరిగింది. మరింత ఒత్తిడి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరటం జరిగింది. మేమే దాన్ని ఏమి నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము కలిసి వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్రం దగ్గర నుంచి రావాల్సినటువంటి సహాయం కోసం మేము తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగిలినటువంటి పక్షాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా మేము హర్షిస్తాం. ఇందాక గంగాభవాని గారు చెప్పినట్టు రామచంద్ర గారు బిల్లు పెట్టారు. రాజకీయంగా మా మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మేము దానికి మద్దతు ఇచ్చాం కదా. అయినప్పటికీ కూడా అంటే అది వాస్తవం కదా. ఇప్పుడు అంటే ఆ చర్చలోకి వెళ్ళను కానీ ఆ పార్టీని టేకప్ చేయవచ్చు కదా. ఆ రోజు వాళ్ళ సభలో ఓటింగ్ తప్పుడు లేరు కదా. సరే అయినా నేను వాటిలోకి వెళ్ళట్లేదు. ఈవెన్ దో దానిలో ఉన్నటువంటి కంటెంట్ దానికి ఇచ్చాం, మేము మద్దతు ఇచ్చాం. అంటే మేము అనేది ఏమంటున్నాం అంటే, అలా రాష్ట్ర విస్తృతమైన ప్రయోజనాల కోసం అది ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించి కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఏదైనా కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం, మేము ఒత్తిడి చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఎవరు చేస్తున్నా కూడా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. అది కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రత్యేక హోదానా, ప్రత్యేక హోదాని మించినటువంటి అద్భుతమైనటువంటి ప్యాకేజ్, సమానమైన ప్యాకేజ్ అదేనే సార్, సమానమైందో ఇంక ఎక్కువైందో ఇచ్చినప్పటికీ అది మేము అనేది ఏమంటే అది అందరూ కూడా అది ఆ ప్రజల యొక్క సంతృప్తి కూడా దీనిలో ముఖ్యమనేది మేము. సరే, ప్రయోజనాల కోసం మీరు కన్విన్స్ అవుతారు అనుకుందాం కాసేపు. బట్ పవన్ కళ్యాణ్ కనుక అవ్వకపోతే, లేదు హోదానే కావాలని పట్టుబడితే మరి ఏం చేస్తారు బీజేపీ? వ్యక్తులు అంటే ఎవరైనా సరే, ఇందాక చెప్పాను ప్రజల యొక్క మనోభావాలు. ఇప్పుడు ప్రజలు ఏం భావిస్తా ఉన్నారంటే, మాకు పార్లమెంట్ లో హామీ ఇచ్చారు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు, వెంకయ్యనాయుడు గారు లేదంటే మిత్రపక్షాలు అన్ని కలిసి ఒక పార్లమెంట్ లో ఇచ్చినటువంటి హామీ, దాన్ని ఎందుకు నెరవేర్చను? మాకు మేమేమో విభజన వద్దంటే ఆ రోజు విభజించారు తలుపులు వేసేసి. మరి ఈ రోజు ఈ రోజు అట్లాంటిది మాకు ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చరు అని భావిస్తూ ఉంటాం వల్ల ఈ సెంటిమెంట్ ఉంది. రేపు పొద్దున వాళ్ళు కేంద్రం ఇచ్చినటువంటి సహాయం కానీ, కేంద్రం ఇచ్చేటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నాయో లేదా ఏదైనా చేయనండి, అది ప్రజలను సంతృప్తి పరిచింది అనుకోండి, వ్యక్తిగా ఎవరైనా అది ఎవరో కూడా దాని అంటే ఇప్పుడు వ్యక్తులు సంతృప్తి పడాల్సిన అవసరం లేదు. కదలిక సమాజం సంతృప్తి వ్యవహారం ఇదంతా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అయినా? తిరుపతి సభలో ఆయన మీకు ఒక మిమ్మల్ని సెంటర్ చేసి దోషిగా నిలబెట్టి మీకు అల్టిమేటం ఇవ్వడమేనా? అంటే మీరు తెలుగుదేశంలో 2 వాయిస్లు ఉన్నాయండి. ఒకటి వాయిస్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు ఢిల్లీ వెళ్ళారు, మాకేమీ లబ్ధి రాలేదు, మేము ఎన్నిసార్లు అడిగినా బీజేపీ వినట్లేదని ఒక వాయిస్. రెండో వాయిస్ ఏంటంటే, సుజనా చౌదరి గారు ఢిల్లీలో ఉండి నేను పలు దఫాలు ఢిల్లీతో లాబింగ్ చేసి తీసుకుని వస్తున్నాం, జైట్లీ గారు అన్న విధంగానే పైపు వదిలిపెట్టారు, అవన్నీ వస్తున్నాయి. బీజేపీలో 2 వాయిస్లు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సరిగా లెక్కలకు చెప్పట్లేదు, ఖర్చు పెట్టట్లేదు, మేము ఏది ఇవ్వాలన్నా కూడా ఇద్దాము. కనీసం ఒప్పుకున్నారు మీరు? 2 వాయిస్లు ఉన్నాయి. ఓపెన్ గా చెప్తాను, నేను 2 వాయిస్లు చెప్తున్నాను కదా, 3వ వాయిస్ అనుకోండి మీరు. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు. సో ఈ రోజు నేను ఒకటే మాట అడిగాను తెలుగుదేశం, మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. మీరు 2 సంవత్సరాల నుంచి బీజేపీ ఏమేం చేయట్లేదంటే పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. లేదు మేము చేస్తున్నాం అని అంటే మీతో పాటు పవన్ కళ్యాణ్ తో డిస్కస్ చేసి మేము చేస్తున్నాం అని చెప్పి మేము ఓపెన్ గా చెప్తున్నాం. మూడో ఆస్పెక్ట్ అంటే, వైఎస్ఆర్ వాళ్ళు కూడా కష్టపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా రైజ్ చేశారు ఇష్యూస్. దాంతో పాటు వాళ్ళు ఇంకో పాయింట్ ఆస్పెక్ట్ ఏం రైజ్ చేశారంటే, ఓటు నోటు కేసు కూడా డిస్కస్ చేస్తున్నారు, అది మెయిన్ క్రైటీరియా తప్ప ఇవేమి మాట్లాడట్లేదు, రాజ్భవన్ రాజీ కింద వాడుతున్నారు, ఇవన్నీ కూడా పలు ఆరోపణలు చేశారు. నిజం అబద్ధం కాదు, మీరు బాగా చెప్పారు. కానీ నేను అడిగింది ఏంటంటే, ఈ స్తబ్దుగా ఉండేదా పార్లమెంట్ లో వారం 10 రోజులు తేల్చేస్తాం తర్వాత అంత స్పీడ్ గా వ్యవహారం జరగలేదు. పవన్ కళ్యాణ్ సభ పెట్టిన తరువాత ఒక 4 రోజులాగి అరుణ్ జైట్లీ గారు ప్రధానమంత్రితో కూర్చోవడం, లేదా వెంకయ్య గారు ప్రధానమంత్రితో కూర్చోవడం, ఇదంతా కొంచెం వ్యవహారం నడుస్తుంది 3-4 రోజులుగా. సో ఆ ఇంపాక్ట్ ఏమిటని అడుగుతాను. అంటే 100% ఇంపాక్ట్ ఉన్నది. ఎందుకంటే మీరు గ్రహించాలి, బీజేపీ ఈజ్ అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్, జనసేన. అవును. తర్వాత తెలుగుదేశం మాకు టైఅప్ ఉన్నది కాబట్టి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంతో మోడీ గారు, బ్రదర్ నువ్వు కూడా చూడు, మరి తెలుగుదేశం మీరు మాతో వచ్చినప్పుడు ఏంటంటే టీడీపీ వ్యతిరేకంగా ఉండకూడదనే ఉద్దేశంతో అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఆ అండర్స్టాండింగ్ అన్నది క్యాన్వాసింగ్ అంతా చేశారు. సో
సో ఏదేమైనా కూడా అప్పుడు ఆయనకు ఒక వర్గం ఉన్నది, ఆయన ఈ రోజు పుట్టినరోజు కూడా, సో అంత హడావుడిలో ఉన్నారు. బట్ ఏదైనా ఒక వర్గానికి లేదంటే నేను ఒక కమ్యూనిటీకి కాదు, నేను అందరు వాడిని అని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నమ్ముతారు ప్రజలు అనేది ఓట్లు అవన్నీ పార్టీ అని పెట్టిన తర్వాత కంటెస్ట్ అవన్నీ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నది 100%. నేను ఎలా ఒప్పిస్తారంటున్నారు ఇప్పుడు మిత్రుని ఎలా ఒప్పిస్తారు? ఇప్పుడు మీరు చేసే ప్యాకేజ్ వ్యవహారానికి ఆయన ఎట్లా ఒప్పిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన స్పీచ్ లో కూడా అంటే ఇప్పుడు ఆయన క్లియర్ గా ఇది అని అంటే అలా ఉండదు. రాజకీయంగా కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ గా కానీ బయట నుంచి మనం ఎన్ని అనొచ్చు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఏంటంటే ఆ వెసులుబాటు ఏంటి, మన అందరినీ ఒక విధంగా చూడాలి. జిఎస్టీకి ఇప్పుడు నేనే మొన్న అన్నాను, పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన తర్వాత మీరు గ్రహించండి, జిఎస్టీ గురించి తమిళనాడు ఒకటే డిఫర్ అయింది తప్ప మిగతా రాష్ట్రాలను ఒప్పుకున్నాయి. తెలంగాణ రేపు అగ్రీ అవుతున్నది, నిన్న మొన్న అగ్రీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ మొన్న అగ్రీ అయిపోతున్నది. ఏదో మామూలుగా సింబాలిక్ ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అవుతున్నారు. అంటే యూనిఫామ్ టాక్సేషన్ కి అగ్రీ అవుతున్నారు. ఈ మార్పు రావడం వల్ల ఈ స్పెషల్ స్టేటస్ కి కొంత లింక్ ఉంటుంది. నెగిటివ్ లిస్ట్ లో ఉన్న నెగిటివ్ కేటగిరీ నెగిటివ్ లిస్ట్ లో ఉన్న ఇండస్ట్రీ కూడా. సో ఒక వాట్స్ మై పాయింట్ హియర్ ఇస్, మీరు ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారో దానికన్నా ముందు ఆయనతో కూర్చుని 100% కన్విన్స్ చేసి మీరు అనౌన్స్ చేయబోతున్నారా? 100%. నేను నాకున్న స్థాయి కొద్దీ నేను ఏం చెప్పానంటే, మీరు ఉట్టి వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారితో మాట్లాడి తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి. బీజేపీ పార్టీ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ అని 5-6 కదా, 100 మంది పిల్లలు లేదా 50 మంది పిల్లలు వాళ్ళతో మాట్లాడండి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడండి. సైమల్టేనియస్ గా జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన తాలూకున్న ఒకరిద్దరితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ వాళ్ళతో మాట్లాడండి, కాంగ్రెస్ తో కూడా మాట్లాడండి. మేము ఈ స్టాండ్ తీసుకుంటున్నాం అని చెప్పండి. దాని తర్వాత ప్రజలకి ముందరికి వెళ్దామని. గంగవరం డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కేవీపీ గారి ప్రైవేట్ బిల్తో దానిలో రాజ్యసభ చర్చ చేయడం కానివ్వండి అంతా. సో కానీ ఇప్పుడు ఇంత కదలిక కొంచెం స్పీడప్ అవుతున్న వ్యవహారం. మరో వారం రోజుల్లో పత్రికలు వచ్చిన ప్రకారం అయితే 6వ తారీఖు ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది. జైట్లీ గారు ఢిల్లీకి వస్తారా, ఢిల్లీ నుంచి ఎక్కడికి వస్తారా, లేదా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తారా తేలాల్సి ఉంది. ఇదంతా పవన్ కళ్యాణ్ సభ ఇంపాక్టేనా? ముమ్మాటికి అండి. కానీ దానికన్నా ముందు ఏ రోజైతే వీళ్ళు మన అమరావతి శంకుస్థాపనప్పుడు మట్టి నీళ్లు మోడీ గారు ఇచ్చినప్పుడే మేము నెక్స్ట్ డే నుంచి డే 1 అక్కడి నుంచి అవుతుంటేనే లైవ్ లో వచ్చి మేము పోరాడాం. ఎందుకంటే మాకు ఎన్నో ఆశలతో మేము ఉంటే మట్టి నీళ్లు పండగ పూట వేసారని. ఆ రోజు నుంచే మేము విజృంభించాం. రఘువీరారెడ్డి గారు డే 1 నుంచి వీళ్ళు ఎప్పుడైతే ఇవ్వలేదో మొత్తం అదే మట్టి నీళ్లు అన్ని జిల్లాల నుంచి మేము సేకరించి ఆయనకి ఇచ్చాము. మార్చిలో మేము మీటింగ్లు పెట్టుకున్నాము, అందరినీ కలవడానికి ప్రయత్నించాము. మోడీ గారు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగన్నామో అలాగే సెంటిమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రుల హక్కు అండి. ఎవరి దయాధర్మం కాదు, మా గొంతమ్మ కోరిక కాదు. వాళ్ళు చెప్పింది నిండు సభలో ఇచ్చింది మేము అడుగుతున్నాము. ఎన్నికల మీరు ప్రతి అవకాశాన్ని డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రతిదీ ఉపయోగించుకున్నారు. ఎంతవరకు అవకాశం ఉంటే ఇంకోటండి, మీరు డ్యామేజ్ కంట్రోల్ అంటే మేము ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. అన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆ కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఫస్ట్ బీజం వేసింది బీజేపీ అండి. వాళ్ళు నరానికి నారికి లేనట్టు మేము విభజనకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. కానీ బీజం వేసింది కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు. రాష్ట్రాలకి కట్టుబడి ఉన్నాము, 3 రాష్ట్రాలు ఇచ్చాము. విభజన గురించి అప్రస్తుతం. ఇప్పుడు అయ్యాక ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళు కూడా ఇవాళ రెడీ. నేను ఒకటే అన్నాను, తెలుగుదేశం కోరుకుంటుంది, వీళ్ళు బీజేపీ కోరుకుంటున్నారు. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు. అధికారంలో వాళ్ళు ఉండి అధికారంలో లేని మా మీద దుమ్మెత్తిపోసే బదులు మీరు ఇచ్చిన వాగ్దానం అధికారంలో ఉన్నారు, ప్రసాదం మీ చేతిలో ఉంది, పెట్టండి సీమాంధ్రకి. వాళ్ళు మీ శత్రువులు కాదు, మన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నారు, ప్రసాదం పెట్టే స్థితిలో వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే 5 లక్షల ఓట్లతోనే కదండి వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. 5 లక్షల ఓట్లు కాదు, 10 లక్షల ఓట్లు కేవలం పవన్ కళ్యాణ్ వల్ల నేను ఎగ్గారు. తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ వరం అయ్యారు. కాబట్టి నిజంగా ఆయన అంటే నేను స్వాగతిస్తున్నాను పవన్ కళ్యాణ్ ని. ఆయన ఇంకా విజృంభించాలి, ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పోరాడమంటారు. ఒక రోజు ప్రసాదం కాదు, ప్రతిరోజు భోజనం పెట్టడానికి ట్రై చేస్తున్న బీజేపీ మీరు అనుకున్న విధంగా ఏదో పొద్దున్న ప్రసాదం తీరదాం అని చెప్పి ఇంత కొంచెం పెడితే కాదు, 3 కోట్ల భోజనం కోసం ముందు కొంచెం ప్రసాదం పెట్టండి అని అడుగుతున్నారు. భోజనం పెడుతున్నాం. 2 సంవత్సరాలండి ఏమి ఇవ్వలేదంటే వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో ఆ విధంగా ఇస్తారు. కాదు, గంగభవాని గారు ప్రసాదం అనండి సరే భోజనం అనండి, వాళ్ళు వండినప్పుడు చెడగొట్టారు, మళ్ళీ వండి పెట్టాలి. ఈ లోపు సమయం అయిపోయింది, మాకు టయానికి పెడతలేదని తిడుతున్నారు. వాళ్ళు వండినప్పుడు చెడగొట్టారు, వాళ్ళు మొత్తం లేకుండా ఏదో ప్రజల ప్రయోజనాల కోసం అనడం కూడా కాదు సార్. మీరు అధికారంలో ఉన్నారు, మీరు బాధ్యత బాబు గారు ఫస్ట్ లో చెప్పినాడు, పోలవరంలో కొన్ని విలేజెస్ తెలంగాణ నుంచి కలుపుకపోతే నేను అసలు ప్రమాణ స్వీకారం చేయను.
మరి అంత పవర్ఫుల్ క్యాండిడేట్ మరి హోదాను తెచ్చుకోవడానికి ఇంత టైం పట్టాలి సార్ వాళ్ళు అలా చెప్పారు సార్. కాదు వినండి, చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారు. మీరు ఆయన వర్షనే చెప్తే ఏంటి? బీజేపీ చేసిన దానికి విలువ లేదా? చేసే బీజేపీ పోలవరం ప్రాజెక్ట్ అదే మరి మీరు ఆయన వర్షన్ చెప్తే ఎలాగా? పోలవరం ప్రాజెక్ట్ కి ఆ 7 మండలాలు ఇంపార్టెంట్ కాబట్టి చేశారు, అంతేగాని చంద్రబాబు నాయుడు చేయను అన్నారు. నువ్వు చెప్పేది ఒకటి అర్థం చేసుకో. చెప్పండి. ఆడ అంత పవర్ఫుల్ క్యాండిడేట్ మరి దీన్ని గురించి మరి ఎందుకు ఆ రోజు బట్టి నాకు ఇది కూడా కావాల్సిందే లేకపోతే నేను చేయనంటే చేసిండు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ లో దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 2.5 సంవత్సరాలు ఏదో అట్లే తోస్తూ వచ్చాడు. ఇప్పుడు అంతా ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఈ ఫోర్స్ వల్ల మళ్ళీ ఆయన అగైన్ స్టార్ట్ చేసి లేదా బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేశారా? ఇంట్రెస్ట్ మనకి లేదా? హోదా కావాలి, ప్యాకేజ్ 2 కావాలండి. దీంట్లో బెటర్మెంట్ ఏముంది? మనకి 2 కావాలి. 2 వస్తే తప్ప ఇప్పుడు బీహార్ కి ఎంత 1,40,000 కోట్ల 70,000 కోట్లు చెప్పారు అంతా ఇచ్చుంటారు ఏంటి? ఎంతో కొంత రిలీజ్ నేనేమో- నేను ఆ రోజు చెప్పారు కరెక్టే. వాళ్ళు ఇచ్చినారా లేదా దట్ ఈస్ డిఫరెంట్. Allocation ఈ రోజు of funds కూడా అండి. ఈ రోజు కూడా అంతా ఇస్తారనే గ్యారెంటీ మీరు చెప్పినట్లు ఇవన్నీ ఇస్తా అంటున్నారే మనకు ప్రామిస్ చేసినవి కాదు. మరి అదేం గ్యారెంటీ ఏంటున్నాను ఇది అది కూడా వీళ్ళ మాట నమ్మకం ఇది లేదండి. ఇది ఇది కాకోకున్నప్పుడు వీళ్ళు చెప్పే స్పెషల్ ప్యాకేజ్ ఏదో ఉందంటారే, లేకుంటే దీనికి బెటర్మెంట్ అంటారే. ఏంటంటే చిన్న క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఏదో మంచిగా 50,000 కోట్ల 1,00,000 కోట్లు ఇచ్చే అనౌన్స్ చేసే పరిస్థితి కూడా లేదు. అంతా కలిపి ఆ 30% డిఫరెన్స్ అంటే అది 3-4 కోట్లు 5,000 కోట్లు మించే పరిస్థితి కూడా లేదు సంవత్సరానికి. 2,000 లోపల ఉంది అంతే, ఒక 3,000 కోట్లు దాటే పరిస్థితి కూడా లేదు ఒక సంవత్సరానికి. అదే చెప్పబోతారు రేపు 4-5 రోజులు. సార్ హోదా వచ్చిందంటే 90% వరకు మనకి గ్రాంట్ ఫ్రీనే కదా. ఆ కాంపోనెంట్ అరైవ్ అవుతున్నారండి. స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఏ ప్రాజెక్ట్స్ కి 90% కి 70% కి లేకపోతే 60 కి 40 కి ఏదైతే డిఫరెన్స్ ఉందో 40% కి 10% 30% ఆ కాంపోనెంట్ అరైవ్ చూచాయిగా 2,700 అని చెప్పి ఫిగర్ అయ్యింది. శ్రీధర్ చెప్పినట్లు మన టీవీలో చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు? ఇంకోటి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్లదే స్పీడ్ అయ్యిందండి కాదు. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎవరిదండి? చంద్రబాబు నాయుడు వాయిస్. అదేలాగా ఆయనకి లోసుకులు ఉన్నాయన్నారు. ఆయనకి లోసుకులు ఉన్నాయన్నారు. కాదు సార్, చెప్పేది ఒకటి ఆయన ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చాలా హార్డ్ వర్కరే, మంచి బాగా కష్టపడుతున్నాడు. ఏం కష్టపడాడండి 2.5 ఏళ్ళ నుంచి. ఇంకోటి నేను ఏమన్నా కామెంట్ చేస్తే ఇంకో రకంగా అనుకుంటారు, మీరు ఏం అనుకోవద్దండి. మరి అది కూడా ఈయన మోడీ గారికి చెప్పొచ్చు కదా, మీరు ఏమనుకోవద్దండి. కొంచెం ఉండమ్మా. ఇప్పుడు ఆయన అంత చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి మీరు అన్న తర్వాత అప్పుడు మళ్ళా మీకు ఏం లొసుగులు ఉన్నాయండి మీరు పోరాడదామండి అంటే ఈయనకి ఏమీ లొసుగులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంత రిక్వెస్ట్ తో పోవాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, మీ పార్టీలో కూడా 2 లైన్లు ఉన్నాయి. ఇందాక శ్రీధర్ గారు అన్నట్టు బీజేపీలో 2 లైన్లు ఉన్నాయంటూ వైసీపీకి కొంతమంది నాయకులు విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ ని స్వాగతిస్తున్నారు, ఆయన స్పీచ్ ని స్వాగతిస్తున్నారు, ఆయన ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. మీరేం విమర్శిస్తున్నారు? మాతో పాటు చేస్తున్నారు, మాకు సంతోషాన్ని కూడా వెల్కమ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళకి ఒక ఇంటిమేట్ చేశాడు, పవన్ కళ్యాణ్ మీ కంట్రోల్లో లేడు, నా కంట్రోల్లో ఉన్నాడు, కబడ్దార్. నా డౌట్ ఏంటంటే ఆయన బీజేపీ కంట్రోల్లో టీడీపీ కంట్రోల్లో ఎందుకు ఉండాలి? డెఫినెట్ గా ఉన్నాడు. ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు. ఆయన జనసేనాన్ని పెట్టినప్పుడు ఏమన్నాడు? ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టింది అన్నాడు. అవును. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఉంటే మాట తప్పలే. స్టేట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు 196 తప్పినాడు. వాటన్నిటిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదంటే అవి ఎందుకు చేయడం లేదా? కాకినాడలో అదే మాట్లాడబోతున్నారు. కాదు మాట్లాడటం లేదు, మీకు తెలుసు. మీరు బీజేపీ పార్టీ, ఆయన జనసేన పార్టీ. మేము మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాకు తెలుసు ఆయన ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడబోతున్నారు, కాకినాడలో ఏం మాట్లాడబోతున్నారు అని చెప్తున్నాను. ప్రైవేట్ డిస్కషన్. ఆయన ఇప్పుడు రామకృష్ణ గారు ఒక సెకండ్. అఫీషియల్ లైన్ ఉందండి మాకు, అఫీషియల్ కమ్యూనికేషన్ లైన్ ఉంది బీజేపీకి జనసేనకి. కాదు జనసేన వాయిస్ ఆ రోజు బీజేపీని తిట్టే దాంట్లో పూర్తిగా సరిపోయింది. ఆయన ప్రశ్నించడానికి వచ్చారన్నప్పుడు మళ్ళా నేను మొదట్లో ఎందుకు రాలేదంటే కొంచెం బ్రీతింగ్ టైం ఇవ్వాలి కాబట్టి. కాదు బ్రీతింగ్ టైం ఇవ్వాలి కాబట్టి కరెక్టే. ఒకవేళ టైం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇచ్చావు. ఇచ్చిన తర్వాత సేమ్ స్టేట్ గవర్నమెంట్ లో కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. రైతుల రుణమాఫీ కానీ, మహిళల రుణమాఫీ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఎంప్లాయీస్ కి ఇచ్చేది కానీ, తాగునీటికి ప్రతి ఇంటికి నేను జరిగింది. రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు వస్తాయి హోదా కాకపోయినా అన్న విషయాన్ని కేంద్రం గాని అనౌన్స్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా లేకపోతే ప్రతిపక్షంగా మీ ఇద్దరి వర్షను లేకపోతే మీ ఇద్దరి వాదన ఎలా ఉండబోతుంది? ముందు మీరు చెప్పండి. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు శ్రీధర్ ఇంత ముందు చెప్పినాడు, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఈ పార్టీ లీడర్లు ప్రెసిడెంట్లు అందరినీ పిలిపించుకొని రూలింగ్ వాళ్ళు కానీ, అపోజిషన్ కానీ, కమ్యూనిస్టులు కానీ అందరినీ
ఏది చేస్తే బాగుంటుందని వాళ్ళు చేసిన తర్వాత దాంట్లో మరి వీళ్ళు ఏం ఇంక్లూడ్ కూర్చోబెట్టి మీరందరూ కన్విన్స్ అయితే అప్పుడు అనౌన్స్ చేయాలంటారు మీరు అంతేనా ఒకవేళ అందరినీ ఒప్పించి- వీళ్ళు చేసే కూడా ఉంటాయి కదా, స్టేట్ ఇంట్రెస్ట్ అందరికీ ఉంటాయి కదా. ఈవెన్ నాకు తెలిసి మేమేమి శ్రీధర్ వ్యతిరేకం కానీ బీజేపీలో పనిచేసే వాళ్ళకి కానీ దీనికి అగ్నెస్ట్ రావాలని ఏమీ లేదు, వాళ్ళు మాకేమో పార్టీలే పట్టుకుంటారు. మనసులో హోదా రావాలని ఉన్న పార్టీ లైన్ కాబట్టి వాళ్ళు పోతున్నారు అనేది అందరికీ తెలుసు. ఒక చిత్రమైన పరిస్థితిలో ఉంది. శ్రీధర్ గారు గాని, రామకృష్ణ గారి అన్న గాని, మేము గాని అందరం కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సీమాంధ్ర బాగుపడాలని అందరికి ఉన్నదన్న భావంలో చిత్తశుద్ధి ఉంది. కాదు పొలిటికల్ గా కాదు, ప్రయోజనాల కోసం వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం మీ చేస్తుంది? స్టాండ్ ఏంటి? నాకు ఒకటే స్టాండ్ అండి. మా ప్రెసిడెంట్ చెప్పారు, మా ఆయన చెప్పారు, ఏ రోజైతే మేము ఎప్పుడు డే వన్ నుంచి చిత్తశుద్ధున్నాం. అది మా హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా ఆంధ్రుల హక్కు అండి. అంటే అంతకన్నా గొప్పగా ఏమి ఇస్తామన్నా కూడా మాకు హోదా కావాలని హోదా అంటారు. అది కాంప్రమైజ్ Discussion- హోదా కోసం ఉద్యమిస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. అంటే ప్రజా discussion ఉద్యమం పిలిచినా చేస్తాం. రానంటున్నారు. Discussion పిలిచినా రానంటున్నారు. Discussion కి వస్తాము, ఇదే అడుగుతాం. మా డిమాండ్ ఇదే. మేము మీరే దేనికి చెప్తారు. ఒప్పుకోం, Right. మేము దేనికి ఒప్పుకోం, వాళ్ళ- దీనికోసం ఉద్యమిస్తాం ప్రజలు. వాళ్ళకి ఉద్యమించిన అది ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన ఇందాక చెప్పినట్టుగా ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క అంగీకారం కావాలి. అది fine. దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అంతేగాని మనం ఏదో ఊరినే మనం అట్లా ప్రజలు భిన్నం కూడా కాంగ్రెస్ పార్టీ పోతుందని ప్రజలు మనందరికంటే కూడా తెలియగల వాళ్ళు, జ్ఞానవంతులు. కాబట్టి మనం అది నిజం correct. జరుగుతున్నారా అది అది అనేది తెలిసి. గ్రహించగలుగుతారు. తెలిసి మరి 6వ తారీఖు ఆయన అసలు వస్తుందా లేకపోతే ఇంకొంచెం ఆయన సమయం ఆయన పడుతుందా? ప్రధాన సమయం ప్రతిపక్షంలో టైం ఉండి పడుతుందా? ఆయన ఏం చెప్తారు? జనసేన హోదా, ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ గంగాభవన్ గారు, థ్యాంక్ యూ శివరామరెడ్డి గారు. రివార్డ్ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.